నమస్కారం, న్యూస్ బులెటిన్కు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు, ముస్లింలతో కిటకిటలాడిన నెహ్రూ నగర్ ఈద్గా. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుందాం, ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపు. నాగాంజలి ఆత్మహత్యపై ప్రభుత్వ స్పందన కరువు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం. పారాచూట్ ఎంపీ అసత్య ఆరోపణలు మానుకోవాలి, టీడీపీ నాయకుడు మజ్జి రాంబాబు ఉప్పలూరి ఆగ్రహం. శ్రీ విశ్వవసు సంవత్సరంలో మంచి జరగాలి, ఉగాది ఉత్సవంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలకు తరలి రావడంతో ఈద్గా మైదానం కిటకిటలాడింది. రాయల్ మాస్క్ షేమ్ ఇమాం అల్హాజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ ఖురాన పఠనం చేశారు. రంజాన్ పురస్కరించుకొని భారీ స్థాయిలో నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మహమ్మద్ బేగ్ రంజాన్ విశిష్టత గురించి వివరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఆచరించే కఠినమైన ఉపవాస దీక్ష, దాన ధర్మాలు తదితర విషయాలు తెలియజేశారు. ఇమాం మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందజేస్తూ అందరూ ముందుకు సాగాలని సూచించారు. అంటే రంజాన్ దినం, రంజాన్ పండగ ఇవాళ పండగ, కానీ దీనికి ముందు ఒక నెల పొడుపు చూశాక, రంజాన్ నెల పొడుపు చూసి నెల అయింది. ఆ రోజు నుంచి దీర్ఘ ఉపవాసాలు, కఠోర పరీక్ష. పొద్దున్న 5 గంటలు అంటే సూర్యుడు ఉదయించే ముందు, మళ్ళీ సూర్యం అస్తమించే వరకు మేము మంచినీళ్ళు ఏమీ తీసుకోకూడదు. ఒక ఐవి ఇంజక్షన్ కూడా తీసుకోకూడదు. ఐఎం తీసుకోవచ్చు కానీ గ్లూకోజ్ తీసుకోకూడదు. అసలు ఏమి తీసుకోకుండా కఠిన పరిస్థితుండు. రాత్రి 30 దినాలు కూడా 20 గుంజిల్లాగా ఉంటాయి రకాతులు నమాజ్ చేసి చాలా మొత్తం ఈ నెలంతా మా పుణ్యం సంపాదించుకునేది. దీంట్లో ముఖ్యంగా నమాజు, రోజా ఉపవాసం, డబ్బు మాల్దార్ అంటే ధనవంతుడు తన దగ్గర ఒక సంవత్సరం ఎంత నిల్వ ఉంది, డబ్బులు కానీ బంగారం కానీ ధాన్యం కానీ జంతువులు కానీ ఎన్నుంటే దాంట్లో 2.5% చొప్పున తీసి దగ్గరున్న బంధువులు జకాత్గా ఇవ్వడం కంపల్సరీ. అది బాధ్యత. మా డబ్బు మేమే తినేయడానికి కాదు, అది ఇస్లాంలో పెట్టింది. డబ్బు గెలవడం మీద ఆ బాధ్యత పెట్టారు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మనుషులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి నెల రోజుల పాటు రోజా మీరు ఎంతో కఠినమైన ఉపవాసాలు, దీక్షలు చేసి అల్లా యొక్క ఆశీస్సులు పొందారు. మరి అన్ని రకాలుగా కూడా మీకు ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని ఉంటుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి అంగీకరణ కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఉగాది అనగా మనకు గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, పిచ్చుకలు, షడ్రుచుల విశిష్ట కలయిక అయిన ఉగాది పచ్చడి అన్నారు. తెలుగువారి పండుగలలో అత్యంత ప్రాధాన్యమైనది ఉగాది పండుగని, తెలుగువారి ఎంతో అత్యంత వైభవపేతంగా ఒక ఘనమైన వేడుకగా నిర్వహించుకోవడం తెలుగు సాంప్రదాయమని గుర్తు చేశారు. షడ్రుచుల విశిష్టత సూచికలుగా తెలియజేస్తూ తీపి సంతోషాన్ని, ఆనందాన్ని, కారం కోపాన్ని, ఉద్రేకాన్ని, మామిడి ఒగరు కార్యసాధనకు, ఉప్పు సమతుల్యత, చింతపండు పులుపు కష్టాలను, వేప దుఃఖాన్ని ప్రతీకగా గుర్తు చేస్తాయని తెలిపారు. ఉగాది శుభాకాంక్షలు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉగాది పచ్చడి గురించి మనందరికీ చెప్పడం జరిగింది.
ఉగాది అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, మామిడాకులు, మామిడికాయలు, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అందరం తినే ఉంటాం, తింటూ ఉన్నాం కూడా. కానీ అందులో మనకి 6 రుచుల యొక్క విశిష్టత మనకు ఖచ్చితంగా తెలియాలి. అందులో ఉండే తీపి మన సంతోషాలకి, ఆనందానికి సూచిక అయితే, అందులో ఉండే కారము మన కోపానికి, ఉద్రేకానికి సూచిక అయితే, అందులో ఉండే మామిడికాయ మనము ఎలా చేయాలి ఛాలెంజెస్, అలానే చింతపండు ఏదైతే పులుపుకి ప్రతీకగా వేస్తామో అది మన కష్టాలు, అలానే వేప మనకి సంబంధించిన దుఃఖం. సో ఒకరి జీవితం అనేది అన్ని రకాల ఎమోషన్స్తో ఉంటుంది. వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొని మనం మునుముందుకి సాగాలి అనే ఉద్దేశంతో కొత్త సంవత్సరాన్ని మన ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం. ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొల్లినేని ఫార్మసిస్టు నాగాంజలికి ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 రోజులుగా నగరంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి లైంగికంగా వేధించిన దీపక్పై కఠిన చట్టాలు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఆమెకు ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కిమ్స్ ఆసుపత్రిని రాజమండ్రిలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత వారం రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేధింపులతో అంజలి అనే ఒక ఫార్మసిస్టు సూసైడ్ నోట్ రాసి నాక సూసైడ్ కారణం ఏదైతే కిమ్స్ యాజమాన్యం ఉందో దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ వల్ల నేను సాగు తెగించి ఈ యొక్క సూసైడ్ నోట్ రాయడం జరుగుతుందని చెప్పారు. దీని మీద ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి నాయకులు అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున చేశారు. దీనికి పూర్తి బాధ్యత మరి కిమ్స్ యాజమాన్యం భరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈలిగి బిల్లులో వాళ్ళ నాన్న ఒక కౌలు రైతు, ఈ అమ్మాయి ఒక్కటే అమ్మాయి, ఈ అమ్మాయి కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి వీళ్ళు పోషిస్తారని చెప్పి ఎంతో ఆశ పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఆశలు అడియాశలు కాక అయిపోయేలాగా మీరు అసలు అమ్మాయి బతుకుదే ముందే చెప్పేస్తారు మీరు చాలా కష్టమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ దగ్గర కూర్చుని గొలవమని వాళ్ళ రోజు ఆడటం అంతకు మించి చేయగలిగింది లేదు. కాబట్టి కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. ఆ అమ్మాయిని బతికించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి బతకపోతే మాత్రం మీరు వెంటనే ఆ కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలి. అలా చెల్లించిన పక్షంలో రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిమ్స్ మేనేజ్మెంట్ వారిని హెచ్చరిక చేస్తున్నారు. అధిష్టానంలో ఉన్నవాడు ముఖ్యమంత్రి ఆడ ఏం చెప్తే అదే పోలీసులు చేస్తారు. అది గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఎంక్వైరీ కూడా సరిగా లేదు. మరి పాస్టర్ గారు ఎవరో యాక్సిడెంట్ చేయడం వల్ల సరిపోయాడు. ఆ యాక్సిడెంట్ న్యాచురల్ యాక్సిడెంటా లేకపోతే కావాలని మతపరమైన యాక్సిడెంట్ అనేది దిగ్గు తేల్చాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షుడు ఉప్పలూరి జానకరామయ్య మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే పారాచూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన, టీడీపీ నాయకులపైన నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడదిడ్డంగా ఆదాయం పొందేవాడని, ఇప్పుడు తమకు అలాగే వస్తోందనే అపోహలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. ఆయనకి చిప్పు పనిచేయట్లేదేమో నాకు డౌట్ ఉంది. ఒకసారి చిప్పు చెక్ చేయించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ముందు కబ్జా గురించి మాట్లాడుతుంది. ఈ సైట్ ఎక్కడో కాదు, లైట్ కదా. ఈ సైట్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసేసారు అని చెప్పేసి
ఏదో నోటుకొచ్చింది ఎవడో కూడా తిరిగే ఓ 90 ఏజ్ చెప్పాడో క్వార్టర్ ఏజ్ చెప్పాడో ఈయన మరి అది ఏమన్నాడో ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లేదు. ఇది ప్రైవేటు భూమి, ఇదిగో దాని ప్లాన్ కాపీ. గవర్నమెంట్ భూమి అయితే అది 20 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం పూజలు పెళ్ళిళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ చేసుకుంటున్నారు, అన్నిటికీ కూడా ఉంది. అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు ఆ వేళ 5 సంవత్సరాలు మీరు ఏం కాపు కాశారంటే తెలియలేదా? ఆమె గవర్నమెంట్ భూమి అని తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీ నాయకులు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఏ ప్రజా ఉపయోగానికి ఉపయోగించవచ్చు కదా. అది ఎవరిదో ప్రైవేట్ భూమి, ఎవడో కొనుక్కున్నాడు, దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే? ఏదైతే బొల్లేని హాస్పిటల్ డాక్టర్స్ కాకుండా బయట నుంచి 4 డాక్టర్స్ కాకినాడ నుంచి కూడా వస్తున్నారు, వచ్చి రోజు అమ్మాయిని పరీక్షించి అది నివేదిక కలెక్టర్ గారికి అందజేస్తారు. ఏం తెలియకుండా ఏదో పార్టీ మీద మా పునరుద్ధరించడానికి, మా నాయకుడి మీద పునరుద్ధరించడానికి ఇలాంటివన్నీ చేయడం అన్నది మీరు చాలా దౌర్భాగ్యం. అది ఇటువంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయకుండా పారదర్శకంగా మీరు ప్రజలకు సేవ చేయండి, రాయమండ్రిలో ఉండండి, మంచి చెడ్డల గురించి ఆలోచించండి, ప్రజా సంక్షేమం గురించి పాటుపడండి, శబాష్ అనిపించుకోండి. అదే ఎంతసేపు మా ఎమ్మెల్యే మీద ఈర్ష్యతోటో మా పార్టీ మీద ఈర్ష్యతోటో వ్యవహారం చేసి ప్రజలు ఏదో మీరు మెప్పు పొందేద్దాం మాత్రం అనుకోవచ్చు. మీ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూపించినవన్నీ కూడా సాక్షి పేపర్, ఎన్ని నిజాలు ఉంటే ప్రజలకు తెలుసు. సాక్షి పేపర్లో అన్నీ తీసుకొచ్చి క్లిప్పింగ్ వేసి చూపించి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలకు రాలేరు, ప్రజలు మనల్ని పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా ఎంపీ సారథ్యంలో స్థానిక జేఎన్ రోడ్లోని ఎస్వి ఫంక్షన్ హాల్లో ఉగాది ఉత్సవం ఆత్మీయపూరిత వాతావరణంలో మంగళ వాయిద్యాల నడుమ జరిగింది. ఎంపీ పురంధేశ్వరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వవసు అంటే సంపదలన్నీ ఇచ్చే విష్ణుమూర్తి అని అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకట్రాజు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాట్య ప్రదర్శనల అనంతరం వేదస్వస్తి జరిగాయి. దైవజ్ఞరత్న వాస్తు జ్యోతిష్య ప్రవీణ పుల్లెల సత్యనారాయణ పఠనం చేశారు. పుల్లెల సత్యనారాయణను వేదస్వస్తి చెప్పిన గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాటిని ఎంపీ ఎమ్మెల్యేలు సత్కరించారు. శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అరే నాయన పుట్టిన సంగీతాలయ గ్రంథాలు రచించాడు. ఈ గృహ సంగీతాలయ గ్రంథం 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. తెలుగు సోదరి సోదరీమణులందరికీ కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా పేరును బట్టి ఆ సంవత్సరం ఎలాగుంటుంది అని చెప్పి మనం అంచనా వేయొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వావసు అనేటువంటి వారు ఒక గంధర్వుడని, సాధారణంగా అందరిలో కూడా శాంతిని ప్రసరిల్లే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాలు చెప్తాయి. అదేవిధంగా విశ్వావసు అనేది విష్ణుమూర్తికి చెందినటువంటి పేరు కూడా. అన్ని శుభాలు కలిగించేవాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభమయంగా అందరికీ మంచి చేకూర్చే విధంగా ఉంటుంది అని చెప్పి పెద్దల యొక్క అంచనా. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొనాలని, అదేవిధంగా అభివృద్ధి పరుగులు తీయాలని ఈ ఉగాది నుండి కూడా మనం అన్ని విధాలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో
ముందుకు వెళ్తారు అని చెప్పి భావిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా తెలుగు ప్రజల మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జాంపేట లబాబిన్ లైన్ మసీదులో ఈదుల్ ఫితర్ నమాజ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమాం మహమ్మద్ నజీముద్దీన్ ఈదుల్ ఫితర్ ఖురాన్ పఠించారు. ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి దాన ధర్మాలు చేయటంలో ముస్లింలు ముందుంటారని అన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. శాంతి సామరస్యంతో అందరికీ మేలు చేస్తూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. లబాబిన్ లైన్ మసీదు అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా మసీదులో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు ఈదుల్ ఫితర్ నమాజ్ చేయటం జరిగిందన్నారు. అందరికీ యావత్ భారతదేశం ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను హబీబుల్లా ఖాన్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగలో అన్ని దాన ధర్మాల పండుగ. ఈ పండుగ అంటే ఈ పండుగలో అందరూ ఉపాసాలు ఉంటారు. తరావీ నమాజులు, షహరీలు, ఇఫ్తార్లు, పండుగ వాతావరణం అంతాను దేవుడి గురించి ప్రార్థన చేస్తారు. దాన ధర్మాలు కూడాను చేసే పండుగ ఈ పండుగ. ఈ పండుగ పురస్కరించి హిందూ ముస్లిం ఐక్యతతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అస్సలాము అలైకుం. आज ईद उल फितर का मुबारक दिन है. हम सभी लोग को अल्लाह ताला ने आज जो कुछ भी हम लोग अल्लाह की बारगाह में दुआ करेंगे अल्लाह कबूल करेगा. हमारे रमज़ान के रोज़े को, रमज़ान की तरावी को, रमज़ान की सहरी को, रमज़ान के इफ्तार को हम सभी लोग एक जगह जमा होकर अल्लाह की बारगाह में ये दुआ किया, अल्लाह हम सब की इबादत को अपनी बारगाह में कबूल फरमा और हम सब की मग़फ़िरत का फ़ैसला अता फरमा. हम सब को आपस में इत्तेहाद इत्तेफाक अता फरमा. हम सब लोग को आपस में मेल जुल रहकर ज़िंदगी बसर करने की तौफीक अता फरमा. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలరాం హెగ్డే వారి జన్మదినోత్సవం ఉగాది పర్వదినం సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఆదివారం సాయంత్రం క్వారీ సెంటర్ శివాలయం వద్ద ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఘనవేషధారణతో స్వయం సేవకులు హాజరయ్యారు. విశాల హృదయంతో హిందువులంతా బంధువులుగా జీవించాలని ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత ప్రచారక్ జనార్దన్ పిలుపునిచ్చారు. అదే సమరసతగా ఆయన అభివర్ణించారు. జిల్లా సంఘచాలక్ డాక్టర్ కర్రి రామారెడ్డి ఆహ్వానించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదనగోపాల స్వామి పాల్గొన్నారు. జనార్దన్ ప్రధాన వక్తగా పాల్గొంటూ ఏ ప్రాణి వలన ప్రకృతికి పర్యావరణానికి ప్రమాదం లేదని, కేవలం మనిషి వల్లనే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో మాతా శిశు సంరక్షణ పథకం ద్వారా ఫిబ్రవరి మార్చి నెలల్లో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ఏరియాలో 18 మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసి విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా గర్భిణులకు, బాలింతలకు, 3 సంవత్సరాల లోపు గల పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు నిర్వహించి మందులు, పౌష్టిక ఆహార కిట్లను అందించారు. ఈ సేవా కార్యక్రమాలకు సుమారు 29 లక్షల రూపాయలు ఖర్చు కాగా 2363 మంది లబ్ధి పొందారు. స్వామీజీలు మాట్లాడుతూ
రామకృష్ణ మిషన్ ద్వారా నిరంతరాయంగా సేవలు కొనసాగుతాయన్నారు. ఈ సేవలతో పేద మధ్యతరగతి కుటుంబాలను చాలా వరకు మేలు జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు విద్యుత్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం 9:26 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:26 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండప పునర్పూజలు, గోపూజ, ఆవాహిత హోమాలు, యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కలన్యాసం, మహాబలిహరణ, యాగశాల బలిహరణ, పండిత సత్కారం, వేదాశీర్వచనం జరిగింది. భక్తులు, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి యొక్క పునః ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం గత 3 రోజులు బట్టి ఇక్కడ యాగశాల అది వేసి చాలా వైభవంగా చేయడం జరుగుతోంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా సర్వతో భద్రమండలం, చతుషష్ఠి యోగిని మండపారాధనలు, నవగ్రహ మండపారాధనలు, అదేవిధంగా క్షేత్రపాలకుడు యోగిని మండపారాధనలు, అనేక దేవతామూర్తుల్ని ఆవాహన చేసి అనేక హోమాలవన్నీ కూడా ఆచరిస్తూ, సాయంత్రం అయిన తర్వాత అధిక భక్తితో చతుర్వేద స్పష్టి నీరాజన మంత్ర పుష్పాలతో స్పష్టి చెప్తూ ఈ రోజునాడు 9:26 వరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఈ రోజున కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇందులో భాగంగా 50 మంది భక్తులు తమ యొక్క సహజ సహకారాలతోటి చాలా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ చాలా అనుకూలంగా సానుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఆ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షలు వాళ్ళకి వంశానికి ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని రూపాంతరం లూథరన్ దేవాలయ పాస్టర్ రెవరెండ్ శామ్యూల్ సందీప్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రూపాంతరం లూథరన్ దేవాలయం వద్ద నుంచి శామ్యూల్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన ధ్వని కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ శామ్యూల్ సందీప్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల ఎంతోమంది అనాథలను ఆదుకున్నారని, పలు సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యాఖ్యలకు కక్షగట్టిన కొందరు ఆయనను హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నిరసన ధ్వని శాంతి ర్యాలీ హుకుంపేట వీధులలో చేశారు. మరి చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించిన విషయం ఆయన మరణం మరి అనుమానాస్పదంగా ఉన్నది కనుక ఆయన మరణం ఎలాంటిది అనేది తేల్చాలని, ఆ మరణం కొరకు అనుమానాలు ఉన్నాయి కనుక నివృత్తి చేయాల్సింది కనుక శాంతి కొరకు
క్రైస్తవులందరూ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని వారి యొక్క ఐక్యతను చాటుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రవీణ పగనల గారు వారు అనేక మందికి మాదిరికరంగా ఉంటూ క్రైస్తవులకు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ డిబేట్లలో పాల్గొంటూ సామాజిక సేవ వారు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి క్రైస్తవులకే కాకుండా చాలామంది సోషల్ రిఫార్మర్స్కి, దళితులకి చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఆయన. ఎందుకంటే దళిత సమస్యలపై, అలాగే కొన్ని మతాల్లో ఉన్న అన్టచబిలిటీ విషయంలో కానీ, పూర్వం సనాతన ధర్మంలో దళితులకి, క్రైస్తవులకి ఇలాంటివన్నీ ఆ టీవీ డెబిట్స్లో ఆయన చేసిన వాక్యాలకి కొంతమంది ఆయనపై కక్ష కట్టుకుని ఇలా చేశారని భావిస్తున్నాం. ఆయన మరణం ఇప్పటికింకా ఏంటి అనేది యాక్సిడెంటా లేకపోతే మరి ఎవరైనా హత్య చేశారా అనేది, ఎందుకంటే కారణాలు ఉన్నాయి. ఆయనకి చంపేస్తామని ఆయనకి ఎన్నో మెసేజ్లు రావడం, మరి అలాగే మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.